నర్సే తాతతో రప్ప రప్ప ఇక మరి మన జప ముచ్చట్లకు ఎవరు వచ్చారు ఏంది ఏం కథ అంటే ఇక మరి ఎవరిని వదలకుండా పట్టుకొచ్చినా మరి వాళ్ళు ఏమంటారు ఏంది ఏం కథ లోకం మీద ఏం నడుస్తుందో ఆ కథ మాత్రం అరుచుకుందాం. చలో మరి ముందుగానైతే తలకాయ వార్త ఉంటాయి కదా, అరుచుకుందాం పారి ఏమేమి ఉన్నాయో. కేటి రాములు పలుకులు, కోమటిరెడ్డి సురుకులు, జగను ఏడుపులు, కూటమి నవ్వులు, ప్రతిపక్షాల నవ్వులాట, బీర్ల దునుకులాట, కవితమ్మ ఖతర్నాకు నటన, ఇదంతా కేసీఆర్ శిక్షణ, విద్యార్థి బతుకు బరువు, బజారు పాలు చేసిండు గురువు. ఇక నిన్నయాలా నీ దండం పెడితే బీఆర్ఎస్ వాళ్ళ నోటికి అద్దు పద్దు లేకుండా గుండుగ పురాణం పెట్టినట్టే ఉందిలా కథ. ఇక మరి కేసీరావయ్య గావురాల కొడుకు కేటీ రాములు ఈడ కాదు ఆడ కాదు సూర్యాపేట గడ్డ మీద అడుగు పెట్టి ఇక ఎట్లా ఏంది ఏం కథ, మేము ఎందుకని ఓడిపోయినాము, మమ్మల్ని ఎందుకని ఓడగొట్టిర్రు. ఇక మరి నల్గొండలో రానున్న రోజుల్లో కాంగ్రెస్ను కథం పట్టియాలి అయిపోయింది, ఇక కాంగ్రెస్ను బొంద పెట్టినట్టే అని ఈ రకంగా అంబాయ వెళ్ళబోసుకుంటే కోమటిరెడ్డిని దండం పెడితే శరానికి వచ్చి తనలాడుతుండులా ఏమంటుండో ఇందాం పారి. నాకు అన్నిటికే మా అయ్య 20,000 పుస్తకాలు చదివి కూడా నాకే తెలివి ఉందని మీటింగులల్లా దంచి మాట్లాడమని కేటీ రాములు కాలకు గిరికలు కట్టుకొని ఇక గిట్ల నిన్న సూర్యాపేటకు పోయి ఇక ఏదో పత్తిత్తి పలుకులు వలికినాడనులా. అబ్బా కేటీ రాములు చల్లకుండా కడుపులో ఉన్న కషాయం మొత్తం ఎలగక్కేసరికి ఇక ఇది పోయి పెదకోమరెడ్డికి సురుకు పుట్టిందుల్లా. ఇక ఊకుంటాడు సారు కౌంటర్ మీద కౌంటర్ ఇస్తుండు. ఆ ఇనూరి సారు కానీ ఇక ఇలాగొచ్చి రాజకీయాల ఉనమాలు తిన్న వ్యక్తి ఏదో అమెరికాలో చదువుకొచ్చి అప్పుడు వాళ్ళ ఆయన మంత్రిగా ఉంది కాబట్టి 4 అక్షరాలు ఇంగ్లీష్లో మాట్లాడితే పెద్ద లీడర్ అనుకుంటున్నాయి. మాలాగా గ్రామీణ స్థాయితో రైతు కుటుంబంలో పుట్టొచ్చిన నాయకుడు కాదు ఆయన. మాట్లాడు పోయి సూర్యాపేటకు పోయి సూర్యాపేటలో ఒక మంత్రి 10 ఏళ్ళుగా మహాత్మా గాంధీ యూనివర్సిటీ అంటే ఎక్కడుందో తెలియదు, ఎస్ఎల్బిసి టనల్ ఎక్కడ మొదలవుతుంది ఎక్కడ పూర్తి అవుతుందో తెలియదు, బ్రాహ్మణ వెల్లువల ప్రాజెక్ట్ అంటే తెలియదు. ఆయనకు తెలిసిందల్లా షాబాద్ విలేజ్ షాబాద్ మండలం మొయినాబాద్లో 1000 ఎకరాల భూమి కొనుక్కొని ఫామ్ హౌస్ కేసీఆర్ లాగా కట్టుకొని రెండో కేసీఆర్ లాగా ఉన్న మాజీ మంత్రి కాన్ఫరెన్స్లో మీటింగ్లో పోయి మాట్లాడుతూ అభివృద్ధి విషయంలో బడ్జెట్ మీద మాట్లాడిండు. నల్గొండ జిల్లాలో అభివృద్ధి మీద మాట్లాడితే ప్రజలు కేటీఆర్ కానీ మరొకసారి ఊళ్ళలోకి రానియరు. ఎందుకని కేటీ రాములను ఊర్లకు రానియరు సారు? మరే అది కూడా ఈపీ చెప్పరాదు ఏందో. ఎందుకంటే నీకు సిగ్గు ఉండాలి మాట్లాడడానికి. 11 స్థానాలలో 50, 60, 70 వేలతో ఓడిపోయి పార్లమెంటు సభ్యులు ఇద్దరు, ఒక నల్గొండ పార్లమెంటు సభ్యులేమో భారతదేశ చరిత్రలోనే సౌత్ ఇండియాలో హైయెస్ట్ మెజార్టీ రఘువీర్ రెడ్డి. ఎవరు ప్రచారం చేయలేదు, నీ నల్గొండలో అసలు ప్రచారమే చేయలేదు. 55,000 మెజార్టీ వచ్చింది. ఈయన సిరిసిల్లలో యువరాజు 10,000 కోట్లు డెవలప్ చేసుకుంటే 2,000 బండి సంజయ్కి లీడ్ వచ్చింది. ఇగో కేటీ రాములు ప్రచార పలుకుబడి గింతే నాటనుల్లా అంటే అర్థమైందా? కూచెరాయి తీయలేనోడు ఏటెరాయి తీయబోయినట్టుగా సూర్యాపేటకు వచ్చి శుద్ధపూస పలుకులు మాట్లాడితే జనాలు నమ్మొద్దా అని అనుకొస్తుండు పెదకోమటిరెడ్డి. చూద్దాం మరి రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లల్లా జనాలు ఇటు అట ఎవరిని నమ్ముతారు ఏంది ఏం కథ అనేది ముందర పొండి చూద్దాముల్లా. ఇలాగొచ్చి రాజకీయాల ఉనమాలు తిన్న వ్యక్తి ఏదో అమెరికాలో చదువుకొచ్చి అప్పుడు వాళ్ళ ఆయన మంత్రిగా ఉంది కాబట్టి 4 అక్షరాలు ఇంగ్లీష్లో మాట్లాడితే పెద్ద లీడర్ అనుకుంటున్నాయి. మాలాగా గ్రామీణ స్థాయితో రైతు కుటుంబంలో పుట్టొచ్చిన నాయకుడు కాదు ఆయన. మాట్లాడు పోయి సూర్యాపేటకు పోయి సూర్యాపేటలో ఒక మంత్రి 10 ఏళ్ళుగా మహాత్మా గాంధీ యూనివర్సిటీ అంటే ఎక్కడుందో తెలియదు, ఎస్ఎల్బిసి టనల్ ఎక్కడ మొదలవుతుంది ఎక్కడ పూర్తి అవుతుందో తెలియదు, బ్రాహ్మణ వెల్లువల ప్రాజెక్ట్ అంటే తెలియదు. ఆయనకు తెలిసిందల్లా షాబాద్ విలేజ్ షాబాద్ మండలం మొయినాబాద్లో 1000 ఎకరాల భూమి కొనుక్కొని ఫామ్ హౌస్ కేసీఆర్ లాగా కట్టుకొని రెండో కేసీఆర్ లాగా ఉన్న మాజీ మంత్రి కాన్ఫరెన్స్లో మీటింగ్లో పోయి మాట్లాడుతూ అభివృద్ధి విషయంలో బడ్జెట్ మీద మాట్లాడిండు. నల్గొండ జిల్లాలో అభివృద్ధి మీద మాట్లాడితే ప్రజలు కేటీఆర్ కానీ మరొకసారి ఊళ్ళలోకి రానియరు. దేనికైనా కాలమే నిర్ణయిస్తుంది. తొందరపడొద్దు అనేది ఇది పెద్దల మాట. ఇక మరి నిన్నయాల మరి ఇక ఏపీలో నారచంద్రయ్య కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాక వామ్మో వీళ్ళు వాడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా
ఇక మరి మునుము పెట్టి పోతుర్రాట. ఇక సూపర్ సిక్స్ను పండబెట్టిర్రాట, ఉచిత బస్సును తుస్సు చేసిర్రాట. ఇక మరి జనాలు ఈ రకంగా మనుదుము వస్తుంటే వీళ్ళ ఆటలేందో, వీళ్ళ పాటలేందో, వీళ్ళ నవ్వులాట ఏందో ఒక్కసారి మనం కూడా ఆలకిద్దాం పారి కథ. హబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ వీళ్ళ చిలక నవ్వు చల్లగుండు, వానకాలంలో గోదావరి వంగినట్టే ఉందిగా వీళ్ళ కథ. వీళ్ళ నవ్వుల జల్లే కాదుగా మొత్తం. అబ్బ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  ఇదిగా పవన్ సార్ అయితే పడి 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 నవ్వుతుండగా నీ దండం పెడితే ఉయ్యాల ఊగినట్టే ఉందిగా మనిషి వ్యవహారము. వామ్మో అసలేలు కార్తీల ముసలే దుల్యంక కొట్టినట్టుగా నారచంద్రయ్య కూడా నవ్వలేక నవ్వలేక నవ్వుతుండగా అమ్మ నీ దండం పెడితిగారా నాయన. వీళ్ళ మురిపేం చల్లకుండా చూస్తున్నారులా ఓ పబ్లికో. జగన్ మీద సెటైర్లు చేసుకుంటా వైసీపీ లీడర్లా ఎగదాడి చేసుకుంటా ఎంత రామసక్కని కార్యం ముంగటేసుకొని నవ్వులలో మునిగిపోయిర్రో టీడీపీ లీడర్లు, జనసేన లీడర్లు. ఇక చూడు రే కూటమి నాయకుల కథ ఎట్లా ఉందో నా సామిరంగా. అన్నా రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, అన్నా రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, వాలిపోయే పుత్త నీకు తోటమాలి నీకు తోడు లేడులే. అన్నా రాలిపోయే చుట్టూ తిరుగుతున్నారన్న, చుట్టూ తిరుగుతుంటే నేను మరి ఆగలేపోయానన్నా, నేను ఆగలేపోయాను. వాళ్ళతో పాటు తిరిగిసానన్నా, తిరిగి లే 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 నా రాజా, లే 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 నా రాజా, లేవనంటావా నన్ను లేపమంటావా, లేవనంటావా నిద్ర లేవనంటావా. ఏంటన్నా అలా సూత్రం పెట్టి, అలా సూత్రం పెట్టి శవాన్లు ఏమన్నావా, శవాన్లు ఏమన్నావా. నీ పాపం పండింది నీ భరతం పడతా చూడు. అన్నో 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 అద్భుతమైనటువంటి సూపర్ డూపర్ స్కిట్. ఒక్కసారి గట్టిగా క్లాప్స్ అండి. చూసినారులా కూటమి ప్రభుత్వము ఎసవంటి ఘనకార్యం ముంగటేసుకుందో. ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ ఊసుపాసు లేకుండా పక్కేసి పండబెట్టి ఇక మహిళలకు ఉచిత బస్సు తుస్సు చేసి ఇగో ఈ రకంగా ఇక టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు క్రీడా పోటీలని పెట్టుకొని ఇక జనాల సోయి మర్చి ఆటపాటల సోయిలో మునిగి తేలిపోతున్నటనులో ఇక ఏపీ జనాలు పటపట 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 పండు కొరుకుతున్నారు. చూడాలి మరి దేనికైనా కాలమే నిర్ణయిస్తుంది, కాలమే నిర్ణయిస్తుంది అని అనుకొస్తున్నారు. ఇక మరి కాలం ఎప్పుడు నిర్ణయిస్తుందో ఏం కథ కానీ మొత్తానికైతే కూటమి లీడర్లు కొత్త 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 ఉడుకుతుర్రులా ఈ నవ్వుల జల్లులల్లా. అక్కడ పాడేవా అన్నా రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, అన్నా రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, వాలిపోయే పుత్త నీకు తోటమాలి నీకు తోడు లేడులే. అన్నా రాలిపోయే చుట్టూ తిరుగుతున్నారన్న, చుట్టూ తిరుగుతుంటే నేను మరి ఆగలేపోయానన్నా, నేను ఆగలేపోయాను. వాళ్ళతో పాటు తిరిగిసానన్నా, తిరిగి లే 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 నా రాజా, లే 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 నా రాజా, లేవనంటావా నన్ను లేపమంటావా, లేవనంటావా నిద్ర లేవనంటావా. ఏంటన్నా అలా సూత్రం పెట్టి, అలా సూత్రం పెట్టి శవాన్లు ఏమన్నావా, శవాన్లు ఏమన్నావా. నీ పాపం పండింది నీ భరతం పడతా చూడు. అన్నో 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 అద్భుతమైనటువంటి సూపర్ డూపర్ స్కిట్. ఒక్కసారి గట్టిగా క్లాప్స్ అండి. ఇక నిన్నయాల అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరిగాయి కదా. ఇక గల్లా మరి ఇక పద్దు ప్రవేశపెడితే నీ దండం పెడితే అది ఎక్కడ అందకుండా పొందకుండా ఉన్నది, అనగారిన వర్గాలకు అన్యాయం చేసినట్టుగా ఉన్నది అని ఇక నీ దండం పెడితే కారోళ్ళు కంచు మోగిస్తుర్రు డప్పు అందుకొని ఊర్ల పోయింటి. ఇక కథ మాత్రం మీద మరి ఈ కోయిలాగా శరానికి వచ్చింది. ఏమంటుండో ఓసారి మనం కూడా ఇందాం పారి. ఇక ఏమో అంటారు చూడు, ఏం వంక అంటే ఏ వంక అన్నట్టు ఏదో ఒకటి ఆయించుకోవాలి. మొత్తానికి సర్కారును ఎట్లా బదనాం చెయ్యాలి, సర్కారు మీద ఎట్లా నిందనెయ్యాలి అని ఇక తదికన గట్లయితేనే మా పానం నిమ్మలం అవుతుందని నోరు వారేసుకుంటా బొంగరం లెక్క గిర్రా తిరుగుతున్నారు అటనుల్లా బీఆర్ఎస్ నాయకులు ఊర్ల పోయి.
ఇక అన్ని వర్గాల జనాలకు న్యాయం జరగాలని 1కి 10 సార్లు ఆలోచన చేసి మేము బడ్జెట్లో పద్దులు ప్రవేశపెడితే ఈ గులాబీ కారులు గంపగుత్త పట్టినట్టుగా కాంగ్రెస్ వాళ్లకు ఏడ మంచి పేరు వస్తుందో ఏమో అని ఇగో ఈ రకంగా కుట్రల రాజకీయానికి తెరలేపిరని బీర్లా ఐలే ఆయాసం వెళ్ళగక్కుతుండులా ఐలనా ఇక కానీ ఏం సంగతి. వ్యవసాయానికి మా గౌరవ ముఖ్యమంత్రి పెద్దపీట వేసిండు. ఇలా మహిళలకు పెద్దపీట వేసిండు. విద్యారంగానికి పెద్దపీట వేసిండు. ఇలా 58 నియోజకవర్గాలకు రెసిడెన్షియల్ స్కూల్ పెట్టి తెలంగాణలో విద్యా సంస్థలను బలోపేతం చేసిండు. ఇలా యువతకు యువ వికాసం ఇస్తుంటే జీర్ణించుకోలేకపోతున్నారు. 21,000 కోట్లతోటి రుణమాఫీ చేసి రైతులను రుణముక్తి చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రతి గ్రామానికి బీట్ రోడ్ ఉండే విధంగా మా బడ్జెట్ లో ఇలా కేటాయింపులుంటే దీన్ని జీర్ణించుకోలేక ఇలా అక్కస్తోటి మాట్లాడుతున్నారు. మేము 10 ఏళ్లలో చేయలేని పని వీరు 15 నెలల్లో చేస్తారని చెప్పి కళ్ళల్లో నీళ్లు పోసుకుంటున్నారు, కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. ఇగో గిట్లా కుదుటపడ్డ కాపురాని కూర కొట్టకపోతే నేను నీ శత్రువునే కాదన్నాడట వెనకటికి ఒక ఆయన. అగో ఇప్పుడు గిదే తరీగా నాకు ఉందట నోళ్ళ గులాబీ కారుల గుసగుస చూడాల. మరి రేపు జనాలు ఎర్రగా కర్రు కాల్చి వాత పెట్టినా కానీ ఇంకా ఊర్లు పట్టుకొని తిరుగుతూ ఉన్నారట. మరి ఇక రేపు ఏం జరుగుతుందో ఏం కథ నోళ్ళ. వ్యవసాయానికి మా గౌరవ ముఖ్యమంత్రి పెద్దపీట వేసిండు. ఇలా మహిళలకు పెద్దపీట వేసిండు. విద్యారంగానికి పెద్దపీట వేసిండు. ఇలా 58 నియోజకవర్గాలకు రెసిడెన్షియల్ స్కూల్ పెట్టి తెలంగాణలో విద్యా సంస్థలను బలోపేతం చేసిండు. ఇలా యువతకు యువ వికాసం ఇస్తుంటే జీర్ణించుకోలేకపోతున్నారు. 21,000 కోట్లతోటి రుణమాఫీ చేసి రైతులను రుణముక్తి చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రతి గ్రామానికి బీట్ రోడ్ ఉండే విధంగా మా బడ్జెట్ లో ఇలా కేటాయింపులుంటే దీన్ని జీర్ణించుకోలేక ఇలా అక్కస్తోటి మాట్లాడుతున్నారు. మేము 10 ఏళ్లలో చేయలేని పని వీరు 15 నెలల్లో చేస్తారని చెప్పి కళ్ళల్లో నీళ్లు పోసుకుంటున్నారు, కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. ఇక మరి చూడు ఎట్లా ఉందో కథ. కవితమ్మ సల్లగుండా అయ్యకాడ శిక్షణ బాగానే పొందిందులో. ఇక మరి పెద్ద మనిషి ఆయలకు ఈయలకు ఆమాసకు ఒకసారి పుణ్యానికి ఒకసారి తెలంగాణ భవన్కి వచ్చి ఇక మరి ఎంత ముద్దుగా నేర్పిపోతుండో అనేది ఇప్పుడు అక్షరాల మనకు కవితమ్మ బయట పెట్టిందుల్లా. ఇక చూడు కవితమ్మ అబ్బా నీ దండం పెడితే ఎట్లా ఉన్నది కవితమ్మ యాక్టింగు. చూద్దాం పని మనం కూడా అసెంబ్లీలో ఎట్లా ఉందో కథ. అంతనాడు లేదు ఇంతనాడు లేదు సంతనాడు పెట్టింది ముంతంత కొప్పు అన్నట్టుగా మా అయ్య కేసీరావు 10 ఏళ్ళు రాజ్యమేలి రాష్ట్రాన్ని ప్రగతిలో ఉరుకుల వెచ్చించి రైతు బంధు పేరు మీద గుట్టలకు రాళ్లకు రప్పలకు రోడ్లకు వెంచర్లకు కూడా రైతు బంధు వేసి బగ్గనే దోసుకున్నాం. ఇక దళిత బంధు కూడా దొంగలకు సదురు కట్టేటోళ్ళకే ఇచ్చినాము. నిరుద్యోగుల నిండా ముంచి ఒక్క కొలువు కూడా ఇయ్యలేదు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని ఇయ్యలేదు. దళితుడిని ముఖ్యమంత్రిని కూడా చేస్తానన్నాము, చెయ్యలేదు. మొత్తానికి ఆరోగ్యశ్రీని అటకెక్కించినాము. పేదోళ్ళ ఉసురు పంచుకున్నాము. డబల్ బెడ్రూమ్ను జాడపత్త లేకుండా చేసినాము. నిరుపేదోళ్లను చెట్ల నీడ కిందనే సంసారం చేయించినాము. ఇంటికో ఉద్యోగం అని ఊరిచ్చి వాళ్ళది కూడా ఉత్తబుర్రేసేసినాము. KG to PG విద్యను బొందబెట్టి సర్కారు బడుల సత్యనాశం చేసినాము. హరితారం పేరు మీద మస్తుగా దోసుకున్నాము. 1 కోట్ల రూపాయలు వెనకేసుకున్నాము. మిషన్ భగీరథ పైపులు నాణ్యత లేనివి వేస్తే పైపులు పక్కన వలిగి ఆ నీళ్ళని రోడ్ల మీద వారుతుంటే చెరువులు లెక్క కుంటల లెక్క అయితే ఆ నీళ్ళని చూసి మేము సంబూరపడ్డాము. ఇక అప్పుడు వచ్చిపోయే ప్రయాణికులు మా ఉసురు వంచుకున్నారని మాకు శాపన దీవెన పెట్టిర్రు. మిషన్ కాకతీయ పేరు మీద కమిషన్లు మేము తలా ఇంత వంచుకున్నాము. అంటే మా అయ్య మా బావ మా అన్న నేను కాళేశ్వరం ప్రాజెక్టు కూలేశ్వరం చేసి 1,00,000 కోట్లు దోసుకున్నాము. ఇక బయట దేశాలలో రూపాయల కట్టలు దాచుకున్నది కాక భవంతిలు మిద్దెలు మేడలు కట్టుకున్నాము, కొనుక్కున్నాము. ఇందిరమ్మ రాజ్యంలో పేదోళ్లకు వంచిన అసైన్డ్ భూములు గుంజుకొని పెద్ద కంపెనీ వాళ్లకు ఇక మరి మేము తొత్తులుగా మారి తాకట్టుగా పెట్టి ఇక నీ దండం పెడితే పేదోళ్ళ కళ్ళల్లో కన్నీళ్లు చూసినాము. కోకాపేటలో కోట్ల విలువైన భూములు అమ్ముకొని దాచుకున్నాము. నిరుద్యోగ వృత్తి ఇవ్వకుండా పోరగాళ్లను నిరుద్యోగుల రోడ్ల మీద తిరిగేటట్టుగా చేసి మూరెడు మీసాలు బారెడు గడ్డాలు వేసుకొని ఆఖరకొస్తర కల్లా వాళ్ళకు పిల్లని కూడా ఇచ్చే యాళ్ళ లేకుండా చేసుకున్నాము అని ఈ రకంగా ఊర్లల్లో తిరిగితే నిజమే కవితక్క అని జనాలు గంగేజు లెక్క తలకాయ ఊపుదురు కదా. కవితక్క 8,29,000 అప్పులు చేసి తెలంగాణ నెత్తి మీద దరిద్రాన్ని కూర్చోబెట్టి షిప్ప చేతికిచ్చి
ఉన్న కాడికి దోసుకొని పోయి తెలంగాణను తెర్లు చేసింది సాలదన్నట్టు ఎంత ముద్దుగా అసెంబ్లీ ఆకిట్లా ఎంత రామసక్కనే కార్యం ముంగటేసుకుందో చూడు రే కవితక్క. ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం అప్పుల రాజ్యం తప్పుల రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం అప్పుల రాజ్యం తప్పుల రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం అప్పుల రాజ్యం తప్పుల రాజ్యం అప్పులు ఆకాశంలో అభివృద్ధి అప్పులు ఆకాశంలో అభివృద్ధి పాదాలంలో అప్పులు ఆకాశంలో అభివృద్ధి పాదాలంలో అప్పులు ఆకాశంలో అప్పుల రాజ్యం తప్పుల రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం అప్పుల రాజ్యం తప్పుల రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం అప్పుల రాజ్యం తప్పుల రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం అప్పుల రాజ్యం తప్పుల రాజ్యం అప్పులు ఆకాశంలో అభివృద్ధి అప్పులు ఆకాశంలో అభివృద్ధి పాదాలంలో అప్పులు ఆకాశంలో అభివృద్ధి పాదాలంలో అప్పులు ఆకాశం. ఇక మేము అంత సొక్కంగా చేసినాము అన్నట్టుగా కవితమ్మ నోటికొచ్చిన బుర్రకథ చెప్తే ఇంటందుకు తెలంగాణ జనాలు ఏమన్నా ఎడ్డోళ్ళు అనుకుంటుందా ఏంది? తప్పుల రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం అప్పుల రాజ్యం తప్పుల రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం అప్పుల రాజ్యం తప్పుల రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం అప్పుల రాజ్యం తప్పుల రాజ్యం అప్పులు ఆకాశంలో అభివృద్ధి అప్పులు ఆకాశంలో అభివృద్ధి పాదాలంలో అప్పులు ఆకాశంలో అభివృద్ధి పాదాలంలో అప్పులు ఆకాశం. గురువు 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 ఎంత పని చేస్తీవి గురువు ఎంత పని చేస్తీవి గురువు అంటే మరి గురువు ఏమన్నా రామసక్కని పని చేసిండా లేకపోతే ఏమన్నా రోగు తప్పిన పని చేసిండా అంటే అన్యారంగా పోరగాని బతుకును ఆగం పట్టించుండులా. ఏం సకదనం ఉంది ఈ సకదనం చల్లకుండా ఇక చూడురి ఇలా పగ పాడువాడ పశువురగాని మీద పగ పెంచుకొని పోరగాని బతుకును నవ్వుల పాలు చేస్తే ఆడులని అన్యారం పాడైపోను ఎదటోళ్ళకి హెచ్చరిక అవుతట్టుగా ఇక చూడురి పాపం ఈ పోరగాడు కళ్ళు నలుచుకుంటా ఏం చెయ్య ఎట్ట చెయ్య అని నమో నారాయణ అని ఇగో దీని దిక్కు లేకుండా కూర్చుండులా. పాపం వాళ్ళ అయ్యేది వాళ్ళ అమ్మది చిన్న గోస కాదు. దరి లేని బతుకులకు వెలుగుదారి చూపడమే కాదు జీవితాంతం విద్యార్థుల మనసులో విడదీయలేని బంధం ఏర్పాటు చేసుకుంటాడు గురువు. చీకటి మనసుల వెలిగించి పోరగాళ్లకు సంపూర్ణమైన వెన్నెల లాంటి బతుకును అందియాల్సిన ఈ గురువు తన పైశాచిక ఆనందం కోసము ఓ విద్యార్థి జీవితాన్ని బజారు పాలు చేసిండులా. ఇగో గీ తల్లి ఏమంటుందో ఒక్కసారి ఇనురి. आरएनसी सर का पूछे तो बच्चे के लोग बोलते नहीं लेती मुझको 2 महीने फिरे पूरे प्रिंसिपल सर को प्रिंसिपल को आरएनसी को पूरे टीचर सारा बिठा को बात करेंगे बात करे तो क्या बोले नहीं लेती बोले ऊपर से आर्डर आया नहीं लेती मुझको बोले फिर आएंगे दूसरे मरता टीचर सर को ऐसा हेड मास्टर को समझा तो नहीं अम्मा नहीं लेते हमारा क्या नहीं आरएनसी के ऊपर डाले आरएनसी को फ़ोन करेंगे आरएनसी फ़ोन 1 महीना फ़ोन पे बात करे नहीं हो सकता अम्मा बच्चे को नहीं लेते हमारे कहाँ तो भी बच्चे को पढ़ा लो कहाँ तो भी कर लो बाहर हमें नहीं लेते हमारा ऑर्डर आया हमारे नौकरियाँ जाना काम करेंगे बच्चे को बोलते फिर बाद में सारे एग्ज़ाम तो लिखाओ सारा हमारे बच्चों को नहीं ले तो नहीं ले एग्ज़ाम तो अटेंड करो एग्ज़ाम को बोलता अप एंड डाउन कर लेता हूँ बोलता अप एंड डाउन करता बोलता अच्छा बोले सर फिर आई मैं फिर डायरेक्ट कम्युनिटी हैदराबाद बड़ा दिन से बात कराए 10 दिन पहले बात कराए तो बच्चे 20 तारीख को छोड़ को जाओ एग्जाम लिखाते हैं 20 तारीख को कल लेको आए बच्चे को लेको आए तो हेड मास्टर साहब से बात करें यार बात करे तो क्या बोले हेड मास्टर साहब आरएनसी से बात कर को लेता बोले आरएनसी से फोन बात कर को आरएनसी ले बोलता बच्चे को साइन करा ले अंदर ले गए एक 10 मिनट अंदर आया बच्चा क्या बोले फीस नहीं बने हाल टिकट नहीं आया बस जा बोल को भगाए कल आरएनसी आता है बोल को बैठे 5:30 तक बैठे नहीं आया क्या बोले प्रिंसिपल टीचर सुबह में आता आरएनसी एग्जाम है 10 बजे बच्चे को एग्जाम में टाइम पे आओ बोले तो मैं 8 बजे आको यार है పాపం ఏస్కే ముజీబు అనే ఈ బుడ్డ పోరగాడు ఏడుస్తుండు కదా అనులా పరీక్ష రాస్తందుకు కావాల్సిన ఆధార హాల్ టికెట్ ఇయ్యలేదాడనులా ఈ మోజవారి అన్యారం పాడైపోను గారా. ఇక ఈ పోరగాడు ఆయన తల్లిదండ్రులు ఎగ్జామ్ సెంటర్ కాడ వల పోస్తుర్రులా. ఇక ఈ స్కూలు ఉపాధ్యాయుడు గిట్లా చేస్తాడా అని సోషల్ మీడియా సంఘపోళ్ళు మన్ను దుమ్ము పోస్తుర్రులా ఈ పంతుల మీద. అంటే చూడు ఎంత రామసక్కని ఉద్దారకం చేసిండో. అయ్యమ్మ కష్టపడి షెడ్డపడు నా కొడుకు ఇల్లోడు పొల్లోడు కావాలని కన్న కష్టం చేసుకుంటా రెక్కలు ముక్కలు చేసుకొని వసవసా అని అనవో రామచంద్ర అని వాళ్ళు బాధపడుతుంటే ఇక ఈ మూతవారి ఆ పోరగానికి హాల్ టికెట్ ఇవ్వకుండా గీతత్వంగా నడిపించుంటున్నా. ఇక ఇది ఎక్కడ ఏంది ఏం కథ అనుకుంటున్నా నల్గొండ జిల్లా కొండభీమనపల్లి మైనార్టీ గురుకుల పాఠశాలలో ఇక ఈ కథ జరిగిందిలా.
ఇక గిది మొత్తానికి మీ నర్సయ్య తాత పట్టుకొచ్చిన శుద్ధులు మూట కట్టుకొచ్చిన మూల్యలు ఇక గిదుల్లా ఇక రేపు మళ్ళీ గిదే చేయాలా కలుసుకుందాం. అంతవరకు మీరు ఏం చేయాలి చూస్తూనే ఉండాలి మన ఏ నేను ఉంటా శనార్థి అందరికీ నమస్తే.